నుంచి మీ సిస్టర్ ఆయన ఇక్కడే ఉంటున్నారు. ఇద్దరు కలిసి ఇక్కడ ఉంటున్నారు. అవును సార్, ఇక్కడే ఉంటున్నారు. సార్ ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుని ఈ అమ్మాయితో ఉంటాను. మళ్ళీ అదే మాట అంటే ఇష్టం లేదు. అవును సార్, నేనే ఇచ్చాను. ఏమమ్మా ఏం జరిగింది? రండి, ఏం జరిగిందమ్మా? మాది ఖమ్మం దగ్గర సూర్యాపేట సార్. మాది నేను ఇద్దరు అక్క చెల్లెలు, నేను పెద్దదాన్ని. అయితే నాకు పిల్లలు లేరని చెప్పేసి మా చెల్లెని నా దగ్గర ఉంచుకుని చదివించుకుంటున్నా. మాకు అమ్మ నాన్న లేరు. అయితే అది నాకు అది అంటేనే ఇష్టం అని చెప్పేసి దాన్ని తీసుకొని వచ్చి ఇంక్రివేట్ చేస్తే ఇక్కడ ఉంటానని తెలిసింది సార్. ఇక్కడ పని చేస్తున్నాను, దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను చెప్పేసి తెలిసింది నాకు. మీ పేరేం పేరు? నా పేరు రాదండి. మీ ఆయన పేరు? మా ఆయన పేరా వెంకన్న. వెంకన్న ఇక్కడ పని చేస్తాడా? ఇక్కడ పని చేస్తాడు. మీ చెల్లి ఎవరు? నా చెల్లి అండి సొంతం. చెల్లి ఎక్కడ ఉంటది? నా కాడే ఉండి చదువుకుంటుంది. ఆవిడ ఎక్కడ ఉన్నది? అక్కడ సూర్యాపేటలో కాలేజీలో చదువుతుంది. చదువుకునే దాన్ని వచ్చి 3 నెలలు అయింది, దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడే పెట్టుకుంటారు. ఇంటికి రావట్లేదు. మీ సిస్టర్ ఆయన ఇక్కడే ఉంటున్నారు. అవును సార్, ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు ఆయన. ఇక్కడ వాచ్మెన్ పని చేస్తాడు. ఇక 3 నెలలు బట్టి ఎదుగుతా ఉన్నాయి. ఎక్కడ మా చెల్లి కనపడలేదు, మా ఆయన కనపడలేదు. ఇంక్రివేట్ చేస్తే ఇక్కడ ఉన్నారని తెలిసింది. కంప్లైంట్ ఇచ్చారు అక్కడ కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇచ్చినా కానీ వాళ్ళు ఏం పట్టుకు, అందుకని మీకు ఇచ్చాను నేను. మీరు మీ ద్వారా నాకు హెల్ప్ వస్తుందని, నాకు సాయం వస్తుందని నేను మీకే ఇచ్చాను కంప్లైంట్. ఓకే అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మీరు పోలీస్ బాక్స్ ఫోన్ చేసి మంచి పని చేశారు. వాడికి మందు అలవాటు, అన్ని సిగరెట్ అన్ని అలవాట్లోనే సార్ ఆయనకి. అది పెళ్లి కాని పిల్ల, దాన్ని తీసుకొచ్చుకుని అదేమో ఆడమత్తులో పడి నాకు మా బావే కావాలి అంటాడు అని ఆ పిల్ల అంటా ఉంది. మీరు బాధపడకండి అమ్మా, నేను పిలిపించి మాట్లాడతాను. పిలిపిండి సార్. ఒకసారి పిలు. అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, వెంకన్న అంట. వెంకన్న అని పిలు. ఎంతకాలం నుంచి ఇక్కడ తెలుసు పని చేస్తున్నాడని? 3 నెలలు బట్టి ఇక్కడికే వచ్చున్నాడు సార్. అంతకుముందు మా కాడ సూర్యాపేటలోనే. ఈయనేనా? ఏనా సార్? ఏనా సార్? మా చెల్లి. మరి ఈమె ఎవరు? వాళ్ళ చెల్లి. ఇప్పుడు ఆమె నీ భార్య అన్నావు కదా, ఈమె నీకేమైతుంది? మరదలేదు. మరదలు అవుతుంది కదా. మరి నీ భార్యతో ఉండాల్సింది పోయి మరి ఆమెతో ఉన్నావేంటి? అంటే ఆమెకి ఇష్టం లేదు. అన్న అబద్ధాలు సార్. నా పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి నీ చెల్లికి అయితే పుడతారని తీసుకొచ్చుకొని ఇక్కడ 3 నెలలు బట్టి పెట్టుకుంటాను సార్. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా నీకు ఇష్టం ఉందా లేదా అని? కాదు సార్, పిల్లలు పుట్టలేదు చేసుకున్నాను సార్. నాకేం ప్రాబ్లం లేదు సార్, వాడికే ప్రాబ్లం ఉంది సార్. డాక్టర్ దగ్గర పోతే వీడికే ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. పిల్లలు పుట్టలేదు అది అంటున్నావు, ఆమె అంటున్నది డాక్టర్ కాడికి పోతే నీది ప్రాబ్లం అంట కదా. నీ తప్పైనప్పుడు ఆమె అమర్లో సిగరెట్లు మందులు పుల్లు సార్. ఇష్టం లేనప్పుడు ముందే చేసుకున్నాను మరి. చెప్పు, గుద్దండా నీకు? ఇప్పుడు నాకు ఇష్టం లేదు, ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుని ఈ అమ్మాయితో ఉంటాను. మళ్ళీ అదే మాట అంటే ఇష్టం లేదు. కాదు, నీకు బుద్ధి లేదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఇదొద్దని చెప్పినా కూడా వాడు మత్తులో పడి చెప్పు. బాగా ఇష్టమైంది. వాడికి పిల్లలు పుట్టరు, వాడికే పాల్గొని తెలుసు. నువ్వు పెళ్లి అయ్యాని మంచి చేయడం చిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకుంటుంటే ఏం మాట్లాడేయండి? చెప్పు, ఎందుకు నువ్వు పని చేస్తున్నావు? చెప్పు, ఎందుకు పని చేస్తున్నావు? చెప్పు. ఇంటి ఇంటి నీకేరే పెళ్లి చేస్తా. ఏం సార్, చిన్నపిల్ల, దానికి ఏం తెలుసు సార్? వాడు మత్తులో పడిపోయింది సార్. నాకు పిల్లలు పడిపోవడం కదే. నిన్ను వదిలేస్తాడు ఓకేనా? అప్పుడు 3 నెలలు బట్టి సార్ అసలు ఇంటికి రాకుండా నేనేమైపోవాలి? చెప్తానా తమాషా?
లోపల వేసి ఒక కోటింగ్ ఇస్తే సార్ నేను ఎందుకు వస్తాను సార్? వేయాలి సార్, లోపల వేయాలి సార్, బుద్ధి చెప్పాలి సార్. నా చెల్లె జీవితం ఆగం చేస్తాను సార్ అరే నీకు పెళ్ళి ఈ అమాయకురాలను చేసి. నీకు పెళ్ళైంది, నువ్వు మళ్ళా సార్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు నేను బలవంతంగా అమ్మాయి నేను పెళ్లి చేసుకోకుండా కానీ మా ఏమాట చెప్పినాను. చట్టరీత్యా ఎంతమంది చేసుకుంటారా పెళ్లి? సార్ ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదంటే నేను లోపల వేయండి సార్. ఎంతమంది చేసుకుంటారా పెళ్లి? కరెక్ట్ సార్, ఒక్కరు చేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయికి పిల్లలు కాదని చెప్పి ఈ అమ్మాయిని చేసుకోవాలి. నాకు పిల్లలు కాబట్టి వింటరా తప్పక నీ దగ్గరే. ఇష్టం లేకుండా చేసుకోలేక సార్ నేను. ఎవరికి ఇష్టం లేకుండా ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా పోవాలా? ఇక్కడ కేసు పెట్టింది కదా, ఈవిడేట్ పోవాలా? నేనేమైపోవాలా? నా బతుకు ఏమైపోవాలా? ఈ రోడ్డు అడుక్కొని తినాలా? అరే వద్దు అంటే లోపలికి పోతావు, నువ్వు జైల్లో పోతావు. సర్లే సార్, పోలేదు సార్. నేను నాకు ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఈ అమ్మాయి చెల్లెని పెళ్లి చేసుకుంటే దాని చిన్నతనం, దాని మాయ మాటలు చెప్పి దాన్ని పెళ్లి చేసుకున్నా ఎవరు నాకు గౌడ పగిలిద్దే మళ్ళీ. ఎందుకు కొడతావేంటి? ఏం సార్ వాడు చూసిన ఎట్లా మాట్లాడుతుండో? నా చెల్లెని అమాయకురాలు చేసి నా జీవితం ఆగం చేసి ఎవరు మరి? నీ పుట్టింది నీకే లోపం ఉంది, నాకు కాదు, నీకుంది లోపం ఉంది. మాయ మాటలు చెప్పి నువ్వు నా చెల్లెని తీసుకొచ్చి 3 నెలలు పెట్టి ఇక్కడ ఉంటున్నావు. చూడు సార్, నీ ముందే చూడు ఎట్లా కొట్టాను కొత్త చూడు. ఇట్లాంటి కొడతారు సార్, ఫుల్ తాగొచ్చి కొడతారు సార్. చూసి రాయితే పడతాను నా మీద. నాకు అర్థమైంది, బాగా అలవాటు అయిపోయింది వీడికి. సార్ కొట్టకండి సార్ మీరు. చెమటలు ఎరుగుతాయి. ఈ అమ్మాయిని తీసుకొచ్చి కిడ్నాప్ చేశాను, కిడ్నాప్ కేసు. ఏం మాట్లాడుతున్నావు? నీ చిన్నతనం నీకు తెలియదు. వాడు మాయ మాటలు చెప్పి తీసుకొచ్చిండు. చంపేస్తామని అనుకుంటున్నావు కానీ నా చెల్లెకి మాయ మాటలు చెప్పి చూడండి సార్ దీన్ని ఎట్లా మార్చేసిండో. దీని చిన్నతనం బాగాలేదు. వాడికే లోపం ఉంది, పిల్లలు పుట్టరని చెప్పారు డాక్టర్లు. చూడండి సార్ ఎట్లా మార్చేసిండు. చూడండి సార్, మరి నేనేమైపోవాలా? చూసినవా చూసినవా సార్ ఎట్లా మాట్లాడుతున్నావు? చూసినవా బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? చూసినా సార్ ఆయన తప్పు కాదు, ఆయన మంచిగా చేసిన ఆయన కనిపిస్తుంది. నాకు వద్దు సార్, నాకు ఇష్టం లేదు సార్, నాకు ఇష్టం లేదు. చూసినా సార్ ఎట్లా మాట్లాడుతుండో. మరి నేనేమైపోవాలి? మరి కాదు సార్, మరి నేనేమైపోవాలి అడగండి సార్. మరి నేనేమైపోవాలని అడగండి. అంటే సమాధానమా? చూసినా సార్ 10 మందిలో పెళ్లి చేసుకోవాలి చూసి బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడుతాడు. అంబర్లో జడబడి సిగరెట్ అన్ని మందులు తాగేది నువ్వు. అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని వ్యసనాలు ఉన్నాయి వీడి దగ్గర. డాక్టరే చెప్పిండు రా, డాక్టరే చెప్పిండు కదా మందు సిగరెట్ తాగడం వల్లనే వాడికి పని చేయట్లేదు, పరిస్థితి బాగాలేదని. అన్ని అబద్ధాలు. వీడికే లోపం ఉంది, నాకు కాదు. ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఇప్పుడు దాని బతుకున్నా నా బతుకు బతుకు నాశనం చేయి. నేను ఒంటరి అయిపోలే. నేను కామెడీ చేస్తున్నాను సార్. నేను చూడు సార్ ఎట్లా మాట్లాడు. ఇద్దరు అనే డ్రామా చేస్తాను శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? అసలు మా ఇద్దరికి పిల్లలు పుట్టరు, నీలోనే ఫాల్ట్ ఉంది. కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏం సార్ లాకప్ ప్లేస్ మెక్కలేరు కొట్టడు సార్. ఇలాంటి వాళ్ళని అసలు వదిలిపెట్టవద్దు సార్. అవును మరి తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేయలేదా? నేను తప్పు ఏం చేయలేదు. రాక్షసిలా వస్తున్నావు. చూసి సార్ ఎట్లా మాట్లాడుతు నేనంట రాక్షసినంట. బాబు నువ్వు చేసింది తప్పు. నీవు ఒక ఫ్యామిలీ పర్సన్ గా నువ్వు చక్కగా సంసారం చేసుకుంటా అంటే నేను జస్ట్ కేసు టేకప్ చేసుకొని నేను కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరిని వదిలేస్తా. నువ్వు ఇట్లనే కనుక పిచ్చి పిచ్చి నగరాలు చేసావు అనుకో లోపడేస్తా. సార్ ప్రపంచంలో చాలా మంది జనరల్ పెళ్లి చేస్తున్నారు. రాజేష్ ఆ మొబైల్ కార్ ఎక్కిచ్చేసే వాళ్ళను కర్రా, నువ్వు వచ్చేసాయి మనలోకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాయి. అలవాటు అయిపోయింది.